హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే చూడండి, స్టార్ట్ చేసేసాము. ఏంటి అంటే ఇవాళ హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ సీజన్లో యాక్చువల్గా ఫస్ట్ టైం మేము తోటకూర ఆల్రెడీ కట్ చేసాము ఒకసారి. సో ఎంత వచ్చింది అనేది నేను యాడ్ చేస్తాను. బట్ ఇవాళ హార్వెస్ట్ ఏంటి అంటే చెప్పు నువ్వు. ఓన్లీ గ్రీన్స్ కట్ చేద్దాం ఇవాళ. ఏమేమి కట్ చేసుకుంటాం? మింట్ ఒకటి, పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, అలా మధ్యలో కొన్ని పచ్చిమిరకాయలు కూడా వచ్చినాయి, అవి కూడా కట్ చేద్దాం. కొన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి, కొంచెం ఇంకేమున్నాయి పచ్చిమిరకాయలు కదా, ఇంతే ఉన్నాయి, పచ్చిమిరకాయలు ఒకటే వచ్చినాయి. సో ఆ వీడియో అయితే చూసేద్దాము. బబ్లీ, హార్వెస్ట్ చేసుకుందామా వెజిటబుల్స్? హెల్ప్ చేస్తావా? వెజిటబుల్స్ కాదు, ఓన్లీ లీవ్స్. సో ఇవాళ ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి బబ్లీ? పెద్దగా చెప్తావా? యా, ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఏమేమి లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయో మనం చూసి అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము. వచ్చేయండి. ఇదిగోండి, ఇది మింట్. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మింటేను, ఈ సంవత్సరం ఏమీ లేదు దీంట్లో, అదే ఆటోమేటిక్గా వచ్చేసింది. సరే, ఎంత ఉందో ఇది కట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది మనం కట్ చేసేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తుంది మనకి ఈజీగా. దాన్ని మరీ ఎడ్జెస్ కాకుండా కొంచెం. సో ఈ బాక్స్ ఏంటి అంటే అలా వింటర్లో మేము బయటే వదిలేస్తామండి. మేము మింటు ఎవ్రీ ఇయర్ ఏం పెట్టము. సో ఎవ్రీ ఇయర్ అదే వచ్చేస్తుంది అనమాట. వింటర్లో డ్రై అయిపోతుంది, మళ్ళీ సమ్మర్ స్ప్రింగ్ స్టార్ట్ అవగానే మళ్ళీ అదే వచ్చేస్తుంది. అసలు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, అసలు గ్రీన్. మన ఇంట్లో మనం పండించుకున్న కూరగాయలు, అది ఆకుకూరలైనా వెజిటబుల్స్ అయినా ఎంత సాటిస్ఫైడ్గా ఉంటుందో. బా, ఎంత మంచి వాసన వస్తుందో. అది ఒక పార్టే వచ్చింది చూసారా, ఆ మధ్యలో ఇంకా అల్లుకుంటుంది ఇప్పుడే. ఆ కొంచెం వస్తేనే ఎంత అయిందో చూడండి అసలు. ఇవి 2 చేతులు అయ్యేంత అయింది. అండ్ ఇది ఒక కుండీలోదే. మేము ఎవ్రీ ఇయర్ ఇంత కొంచెమే వేసుకుంటామండి, కానీ ఇయర్ మొత్తానికి సరిపోయేలాగా సమ్మర్ అంతా ఫ్రెష్ వాడుతూ ఉంటాము. అండ్ మధ్యలో తీసి నేను జిప్లాక్స్ ఫ్రీజ్ చేస్తూ ఉంటాను. సో అదే మేము ఇయర్ మొత్తం వాడతాము. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఈ సంవత్సరం పెట్టిన మింట్. ఇది ఒక ఫ్లేవరు, ఇది సపరేట్గా పెడతావా? సేమ్ అలాగే ఉందిలే, కానీ మింటేగా పెట్టేద్దాం. బాగుంది కదా స్మెల్. ఇది డిఫరెంట్గా కూడా ఉంది అసలు. ఆకు డిఫరెన్స్ చూసారా? ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఆకు. అండ్ ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం. ఈ 2 ఒకటి. ఇది మన మనదే. సో ఇంతవరకు మింట్ అయిపోయింది. ఇంకా మింట్ ఇంకెక్కడా లేదు కదా మనకి. మింట్ అయితే మేము కింద వేయమండి, ఎవరు కింద వేయకండి. అసలు అది వీడిలాగా పారికిపోతూ ఉంటుంది అనమాట మొత్తం. సో మింట్ అయితే ఇంత మింట్ వచ్చింది. ఇది సపరేట్ వెరైటీ. అండ్ ఇదంతా ఒకటే వెరైటీ. చూడండి ఎంత మింట్ ఉందో. అది పెట్టినా కూడా అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని లోపలికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం, ఫ్రీజర్లో. ఇంత ఒకేసారి వాడం కదా. ఏమన్నా చట్నీలు చేసుకోవాలంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఫ్రెష్గా. ఇక్కడ చూడండి మల్లెపూలు చూసారా అసలు ఎంత బాగా పూసినాయో. భలే స్మెల్ వస్తుంది దగ్గరకు వస్తే. చిన్న చెట్టే ఉన్నది కానీ ఎన్ని పూలు పూసినాయో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం తోటకూర కట్ చేసుకుందాం. ఓకే, నేను ఈ మొక్కలు ఇలా కట్ చేస్తున్నాను. ఇదేంటంటే మళ్ళీ వస్తుంది ఇక్కడ తోటకూర, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటే మనం. ఇది లాస్ట్ వీడియోలో చూసారు కదండి మీరు. ఇదైతే మేము విత్తనాలు ఏమి వేయలేదు, మట్టిలోనే విత్తనాలు పడి వచ్చిన తోటకూర అనమాట. ఇది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు ఒక్క ఆకు కూడా పాడవకుండా ఉంది. ఎంత నీట్గా వచ్చిందో చూసారా, గ్రీన్. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా చుక్కకూర తర్వాత కట్ చేద్దామా? మనం కట్ చేసేద్దామా? ఇంకో బౌల్ ఇవ్వమ్మా బబ్లీ. ఇది ఆకులు కట్ చేద్దామా లేకపోతే మొత్తం కట్ చేసేద్దామా? అంతవరకు కింద కట్ చేసేసాయి కాడలు. బబ్లీ పట్టుకో నువ్వు.
ఆల్రెడీ విత్తనాలు వచ్చేసినాయి. ఇగో చూసారా, ఇవి చుక్కకూర, ఇవే డ్రై అయినాయి అనుకోండి, ఇవే సీడ్స్ మనకి. ఇవి ఎండే వరకు ఉంచారనుకోండి, ఇవి సీడ్స్. ఒక్కొక్క సీడ్ వేసుకుంటే ఒక్కొక్క మొక్క స్టార్ట్ అయిపోతుంది. తీసేసి కదా ఇవి కట్ చేసుకునేటప్పుడు ఏరేసుకోవాలి. ఇక్కడ ఇంకేమన్నా ఉన్నాయా మన దగ్గర తోటకూరలు కానీ ఏమన్నా? ఏమీ లేవు, తోటకూరలు లేవు. మీ తులసి అయితే చాలా ఉన్నాయి, తులసి మొక్కలు చాలా ఉన్నాయి. సరే నెక్స్ట్ ఇంకా అక్కడ ఇది ఉంది, వేరే తోటకూర ఉన్నాయి. తోటకూర మన వెజిటబుల్ గార్డెన్లో కూడా ఉన్నాయండి, చూద్దాం రండి. ఇదంతా చూసారా వెనక సైడ్ గార్డెన్ మొత్తం. లాస్ట్ టైం కన్నా చూసారా గ్రోత్ అంతా పెరిగింది. గ్రేప్స్ పండినాయి. ఇవి వచ్చేసి కాంకార్డ్ గ్రేప్స్. ఉంటుంది. ఇది చూసారా, ఇదేమో నేతి బీరకాయ. నేతి బీరకాయ కూడా పెరిగింది ఆల్రెడీ, ఆకులు కూడా పెద్ద పెద్దగా వచ్చినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి కాకరకాయ. కాకరకాయ చాలా వరకు పిందెలు కూడా పడినాయి. ఇవన్నీ పూత ఇటువైపు అంతా ఇదిగో పువ్వు పూసింది, ఇటు సైడ్ మంచిగా పిందెలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ తోటకూర ఉంది, తోట ఇగో పింద ముట్టుకోకూడదు యాక్చువల్గా, టచ్ చేయలేదు దాన్ని అసలు. నేను కొమ్మను పట్టుకున్నాను కానీ అవే ఏలు చూపిరు బబ్లీ. ఓకే, ఇది చూసారా తోటకూర. ఇప్పుడు తోటకూర కట్ చేద్దాం. సరే పెరిగిపోతుంది, ఇది ఊరికే పెరిగిపోతుంది. మనం ఏంటంటే నేను వీలైనంత వరకు ఆకులే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ రావచ్చు. ఇది కూడా కింద వరకు ఇట్లా కట్ చేయి, అవి కూడా వాడుకోవచ్చు మనం. ఈ తోటకూర కూడా మేము గింజలు వేసినవి కాదండి, లాస్ట్ ఇయర్లో గార్డెన్లో పడి మొలిచిన తోటకూరలు ఇవి. యాక్చువల్గా లాస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసాము. ఇక్కడ తోటకూరలు బాగా వస్తాయి మాకు. ఏమైంది? లేడీ బగ్ ఉందా? ఇగో ఇంకోటి లేడీ బగ్ ఉందండి, దీంట్లో పడింది. అదిగో అది కాదులే. కాదు, ఇదిగో ఇక్కడ తోటకూర. ఈ తోటకూర అంతా పట్టుకోమ్మ, సరిగ్గా కింద పడిద్ది. ఇది కూడా ఇంకొంచెం కింద కట్ చేసిపోయా మధ్యలోకి. మన మొక్క కూడా పెరుగు, జాగ్రత్తమ్మా. మొక్క యాక్చువల్గా ఈ తోటకూరలు ఇంత పెద్ద పెద్ద అవ్వడం వల్ల పక్కన చూసారా మిరపకాయ చెట్టు అయితే అస్సలు పెరగట్లేదు. ఆ పక్కన మిరపకాయలు ఇవి అన్నీ ఒకటేసారి పెట్టామండి, ఇది ఎక్కువ పెరిగిపోయి నీడకి అది అసలు పెరగలేదు. ఇగో ఇక్కడ చూసారా లాస్ట్ టైం మీరు చూసినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు, వీటన్నిటికీ పచ్చిమిరపకాయలు వచ్చేసినాయి. ఇదిగో ఇక్కడ కట్ చేయనా పచ్చిమిరపకాయలు కూడా చేద్దాము, చేసి. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ అండి చెప్పారు లాస్ట్ మన వెజిటబుల్ గార్డెన్ టూర్ వీడియోలో, మీరు చిన్న మొక్కకే అవి వెజిటబుల్స్ వస్తున్నాయి కదా, అవి తుంచేయండి బాగా గ్రోత్ వస్తుంది అనేసి. యాక్చువల్గా మేము అన్ని చెట్లకి అట్లనే కట్ చేస్తామండి. కాకపోతే ఏంటంటే మాకు ఇంట్లోనే పోత వచ్చేసింది, అది కట్ చేస్తే మొక్క చచ్చిపోతుందేమో అన్న భయంతో మేము ఫస్ట్లో కట్ చేయలే. దాని తర్వాత కాయ వచ్చేసింది చిక్కుడుకాయలు. అండ్ చిన్న చిన్న మిర్చి మొక్కలకైతే ఆల్రెడీ కట్ చేసేసాము. కానీ అసలు ఎంతమంది కమెంట్స్ చేస్తున్నారండి, మంచిగా వీడియోస్ కింద కమెంట్స్లో సజెషన్స్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ చెప్పాను కదా, మేము కూడా ఏంటంటే ఒక హ్యాబిట్ లాగా హాబీ అనమాట ఇది పెంచడము. జగదీష్కి బాగా ఇంట్రెస్ట్. ఇంకా ఇటు సైడ్ ఏమన్నా ఉన్నాయా? ఇటు సైడ్ చూసారా ఇవన్నీ? ఇటు సైడ్ ఏమి లేవు కదా, తోటకూర ఏమి లేదు కదమ్మా. చిక్కుడుకాయలు ఉన్నాయి కొద్దమ్మా, చిక్కుడుకాయలు కొద్దాం పదండి. బబ్లీ ఇక్కడ పడేసి ఆడుకోవడానికి వెళ్ళింది. బబ్లీ వెజిటబుల్స్ పట్టుకోమంటే అగో వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళింది, ఆడుతుంది. ఒక్క పని చెప్తే కరెక్ట్గా 2 నిమిషాలు ఉండదు, ఆడుతూనే ఉంటుంది. వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు మాత్రం పిల్లలు గార్డెన్లోనే ఆడుతూ ఉంటారండి మాకు. ఇక్కడ లాస్ట్ టైం చూసారు కదా, ఇది హౌస్కి రైట్ సైడ్ ఉన్న గార్డెన్ అనమాట. చిక్కుడుకాయలు కూడా కట్ చేస్తున్నా. ఇవి చూసారు కదా చిక్కుడుకాయలు ఆల్రెడీ మనం మొక్క బయట పెట్టినప్పుడే మనకి పోతుంది, తర్వాత కాయలు వచ్చినాయి మంచిగా. ఇప్పుడు మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయింది, పక్కన గ్రోత్ వచ్చింది. అండ్ కాయలు కూడా విత్తనాలు ఫామ్ అయినాయా? విత్తనాలు గట్టిగా ఉన్నాయి. ఇది పాకుతుందా? ఇది చెట్టు చిక్కుడు. ఇది కోసేస్తే ముందు చెట్టు పెరుగుద్ది.
ఇంకా పక్కన కూడా చూడండి మంచిగా పూత ఎంత బాగా వచ్చిందో బీన్స్. ఇది బీన్స్, ఇది చూసారా, ఇది బీన్స్ ఆల్రెడీ. దీన్ని ఏంటంటే దీనికి ఇక్కడ పాకిచ్చేస్తాను. అండ్ వంకాయలు కూడా బాగా మొక్కలు అయితే పైకి కొంచెం పెరిగినాయండి. లాస్ట్ టైం మనం నారు పోసిన మొక్కలు కదా, చిన్న చిన్న మొక్కలు పెట్టాము. అండ్ అటు సైడ్ కూడా అన్ని టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం పెరిగినాయి. ఇవన్నీ పచ్చిమిరపకాయలు. సో నెక్స్ట్ మనం అటు సైడ్ వెళ్ళి అక్కడ ఆకుకూర ఉందండి, కట్ చేసుకుందాం రండి. ఇక్కడ కొన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి, అవి కూడా కట్ చేసేద్దాము. ఇంకా అది పెరగలేదు, తీసేను. ఇది కూడా తీసేయి. నువ్వు యాక్చువల్గా కట్ చేసేసుకుంటేనే ఫస్ట్ వచ్చిన కాయలు తొందరగా మొక్క గ్రోత్ ఉంటుంది, ఫ్రూట్ బాగా పడతాయి అంటండి ఎక్కువ. అందుకని ఉన్నాయి కట్ చేసేస్తున్నాం ఫస్ట్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది చూడు, అది అక్కడ ఒకటి ఉంది పెద్దది, అది కూడా కట్ చేసేసి. ఇదే బై ఇది భలే ఉంది, గట్టిగా వచ్చింది. ఇది యాక్చువల్గా ఇది బనానా పెప్పర్ లాగా అనిపిస్తుంది. అది అదే కదా, హాట్ వ్యాక్స్ అది. ఈ రకాలు చూడండి, 3 చెట్లయి 3 రకాలు, వైట్, డార్క్ గ్రీను, ప్యారెట్ గ్రీను. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తారండి, అక్కడ టమాటాలు చూసారా కాయలు అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అండ్ ఇక్కడ పెద్ద కాయలు ఉన్నాయి చూడండి, ఆల్రెడీ టమాటాలు వచ్చేసినాయి. ఇంకా ఇటువైపు పిందెలు చూసారా ఎన్ని పడ్డాయో. ఇది లాస్ట్ ఇయర్ మనం వేసిన వెరైటీ చూసావా, అది కింద ఒకటి వచ్చింది చూడు బొమ్మల్లాగా, రోమా టైపే. అవును, గుత్తులు గుత్తులు వస్తాయి అవి, శామ్ మర్జానా అని గుత్తులు గుత్తులు వస్తాయి, బాగుంటాయి. అండ్ ఈ టమాటాలు మొక్కలు పక్కన వచ్చినాయి అన్నీ క్లీన్ చేసుకోవడం కూడా ఒకసారి చూపిస్తానండి. ఏమేమి మొక్కలు, అది పక్కన ఏ కాడలు ఉంచుకోవాలి, ఏవి తీసేయాలి అనేది. ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు చెప్పు. ఈ చెట్టు యాక్చువల్గా నిన్న పెట్టాము. ఇది వచ్చేసి పీచ్. ఇది ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి కాయలు, అది చూపించి. హార్డీ పీచ్ అంటే ఇది యాక్చువల్గా ఎందుకు పెట్టాను అంటే ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా ఇది పెట్టాలని. నిన్న ఆఫర్ పెట్టాడు వీడు, 50% ఆఫ్ పెట్టాడు మొక్కలు, ఫ్రూట్ ట్రీస్ అన్ని. సో మనకు ఇప్పుడు పీచ్ ఉంది, ప్లమ్ ఉంది, ఏషియన్ పేర్ ఉంది. యాక్చువల్గా చెర్రీస్ పెట్టాం కానీ బతకలేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొంచెం పెద్ద మొక్కలు ఏదైనా దొరికితే నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెడదాం ఈ ఏరియాలో. అండ్ ఇవన్నీ ఆల్రెడీ చూసారు కదండి, ఇవి పొట్ల, దోస, బీర పాదులు అల్లుకుంటున్నాయి బాగా. ఒక్కసారి తీగ అల్లడం స్టార్ట్ చేసి పందిరికి అల్లిందంటే ఇంకా అవి తొందరగా ఉంటాయి అన్నమాట అల్లడం అనేది, గ్రోత్. సో ఇటు కూడా కట్ చేద్దామా, చేసేసి చెయ్యి, అంతవరకు చెయ్యి వస్తుంది అక్కడ నుంచి. ఇదిగో మరీ చిన్నవి కట్ చేయట్లేదే కానీ కోసేయి, ముదిరిపోతాయి మళ్ళీ అక్కడి నుంచి కూడా. అది కూడా కోసేయి, ఇది ఇటు పక్కన. ఇవి మళ్ళీ వచ్చేస్తాయి, పడి ఈజీగా వచ్చేస్తాయి మనకు. గార్డెన్లో తోటకూర మొక్కలు అవే రావాలి అనుకుంటే అండి, ఎప్పుడైనా సరే మనకి సీడ్ వచ్చే వరకు ఒక్క మొక్కన్నా ఉంచుకోవాలి. సో మొక్కకి సీడ్ వచ్చిన తర్వాత అది అలా వదిలేస్తే గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి అవి. ఇందాక అక్కడ కొంచెం కోసాం కదా, ఇక్కడ ఇంకొక మొక్క వచ్చింది. ఏంటంటే మనం కట్ చేసుకుంటే ఎంత కట్ చేసుకుంటే అంత వస్తాయి తోటకూరలు ఇవన్నీ. ఇది మన బచ్చల కూర, ఇది చూసారా బచ్చల కూర, ఇదిగో మన ఇండియా బచ్చల కూర బాగా వస్తుంది. ఇది యాక్చువల్గా ఒక్క మొక్క పెట్టుకుంటేనే చాలా వస్తుంది, కానీ ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది 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 ఇవన్నీ బచ్చల కూర. గోంగూర కూడా బాగానే వచ్చింది.
వాటిని గోంగూరను మారిస్తే పోద్దేమో కదా. ఎందుకు దూరంగా పెడితే తొందరగా వస్తాయి, కానీ ఎక్కువేం లేవులే, దూరంగానే ఉన్నాయి ఇవి యాక్చువల్గా. పిచ్చి మొక్కలు మధ్యలో పిచ్చి మొక్కలు తీసేసుకుంటూ ఉండాలి. పిచ్చి మొక్క కదా. తోటకూర ఇది కూడా తీసేనా, ఇది కూడా కట్ చేయనా. పాలకూర కొంచెం పెంచుదామా, కొంచెం కట్ చేయి పప్పులో వేసుకోవచ్చు. ఇది పాలకూర ఇలా పైన కట్ చేసేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాయి మీకు. చాలా ఫ్రెష్గా ఉంది ఆకుకూరలు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు. పాలకూర చూడండి, ఇవి ఎడ్జ్ వరకు కింద వరకు కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆకులు. ఇది కూడా అంతే అండి. మన సబ్స్క్రైబరు కామెంట్స్లో చెప్పారు, యాక్చువల్గా పాలకూర ఇంత తిక్కుగా ఒకే చోట పోస్తే మొక్క పెరగదు, అక్కడక్కడ పెట్టుకోండి, అలా పెట్టుకుంటే బాగా ఆకులు పెద్దగా వచ్చి పెరుగుతుంది మంచిగా అన్నారు. సో ఇవి విత్తనాలు పోసినప్పుడు అలా పోసేసాము. సో నెక్స్ట్ టైం మాత్రం విత్తనాలు కొంచెం దూరంగా పెట్టి పెంచుతాం ఈసారి పాలకూర. కొత్తిమీర కూడా తీద్దామా, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేద్దాం. ఓకే, మిరపకాయలు. సో ఇక్కడైతే స్పినాచ్ కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి తులసి మొక్క. ఈ తులసి విత్తనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడిపోయి గార్డెన్లో కూడా మొక్కలు చాలా పెద్దగా వచ్చేస్తున్నాయండి మాకు. అండ్ అక్కడ తోటకూర ఒకటి ఉన్నట్టుంది ఆ చివర్లో. ఏ చివర్లో? అదిగో అక్కడ లేదమ్మా, ఉంది అదిగో పెద్ద మొక్క ఒకటి ఉంది. కొత్తిమీర కూడా కట్ చేద్దాం కొంచెం. సో ఇక్కడ వచ్చేసి మనకి కొత్తిమీర, ఇది చూసారా కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో. సో లాస్ట్ టైం వీడియోలో చెప్పాం కదండి, ఇది ఇట్లా చల్లేసాము వెజిటబుల్లో అనేసి, గార్డెన్లో బెడ్లో చాలా వచ్చిందనమాట కొత్తిమీర. తుంచుతున్నాను. యాక్చువల్గా ఒక బౌల్ అమ్మా, బౌల్ ఒకటి తీసుకురా, ఎంటీ బౌల్ తీసుకురా. వీడియో చూస్తుండగానే మీకు వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి. అండ్ అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. సో కొత్తిమీర అయితే కట్ చేసుకున్నామండి కొంచెం. సో ఇంకా ఇక్కడంతా కొత్తిమీర అలాగే వదిలేసాము. ఇదేంటంటే కుకింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా గబుక్కున అవసరం అయితే మనకి ఉంటుంది అని చెప్పేసి వదిలేసాము. అండ్ ఇప్పుడైతే వీటిల్లో కొత్తిమీర కట్ చేసుకున్నాము. ఇది కుకింగ్కి అవసరమైనంత వరకు కట్ చేసాము. కట్ చేసినవి అన్నీ తీసుకెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే ఆకుకూరలు కట్ చేసుకొని వచ్చామండి. ఇక్కడ పేటియాలో మాకు కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా, సో వీటిని కూడా ట్రిమ్ చేస్తున్నాము ఇప్పుడు. ఇవి కూడా మనకి ఎంత ప్రూన్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి కరివేపాకు అనేది. చూసారా కరివేపాకు మొక్క ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో ఆకులు. మనము ప్రూన్ చేసుకున్న దగ్గర నుంచే వస్తాయి అవి. యాక్చువల్గా బయట పెట్టిన తర్వాత వచ్చే మొక్కలన్నీ ఆకులన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే కట్ చేస్తున్నా జగదీష్. అయితే మనం ఇక్కడ దాకా కట్ చేసాం, అందుకని ఇది వచ్చింది. ఇదిగో ఇక్కడ చూసారా కింద, ఇది ఇక్కడ కట్ చేసేసాము యాక్చువల్గా. అక్కడ నుంచి మళ్ళీ ఇంత పెద్ద కొమ్మ వచ్చింది. సో ఇప్పుడు ఆ కొమ్మను కూడా మనం కొంచెం ట్రిమ్ చేసుకుంటే ఇక్కడ వరకు అక్కడ నుంచి మళ్ళీ మనకి చిగుళ్ళు అనేది వస్తాయి, బాగా వస్తుంది. అండ్ ఆకు చూడండి ఎంత ఉందో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అసలు ఎంత బాధ అనిపిస్తుందో ఇంత పెద్ద మొక్కను కట్ చేయాలంటే, కానీ ఎంత కట్ చేస్తే అంత వస్తుందండి. చాలామంది ఆకులు కట్ చేయరు తొందరగా.
చిన్న మొక్క అంటూ ఉంటారు. ఆ చిన్న మొక్కకి కట్ చేస్తేనే మనకి చిగుళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి బాగా. ఇది కూడా కట్ ఈ చేద్దాం. తర్వాత సారి కట్ చేద్దాం అక్కడ నుండి వచ్చాక. చూసారా ఈ మొక్కకి ఇప్పుడు ఈ ఒక్కటే మిగిలింది, ఇటువైపు ఒక్కటే మిగిలింది. యాక్చువల్గా ఇవి తీసేద్దాం. ఇవి జస్ట్ కాయలు, ఇవి ఉన్నా కూడా పెరగదు మొక్క. సో ఇవి కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా కట్ చేసి కొమ్మ. ఇదిగోండి, ఈ కాయలు ఉంటే మాత్రం కట్ చేసుకోండి, లేకపోతే మొక్క పెరగదు. ఇది కొంచెం తెగులు పడినట్టు తీసేద్దాం. ఇంకా లోపల నుంచి తీసుకొచ్చాను, లోపల తెగులు పడింది, అప్పటి నుంచి అప్పుడే కట్ చేసేయాల్సింది. తుప్పు పట్టింది దాంతో చేస్తాను. ఇది ఇదిగో కట్ చేద్దామా? అంతవరకు కట్ చేయి. అది సపరేట్ ఒకటే మొక్క యాక్చువల్గా. అది చూద్దాం అక్కడి నుంచి వస్తుంది. ఇవి స్ప్రింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం మొక్కలు బయట పెట్టుకున్నప్పుడే నీట్గా మనం కనుక ట్రిమ్ చేసుకొని ప్రూన్ చేసుకొని చక్కగా పెట్టామనుకోండి, ఈ పాటికి చిగుళ్ళు వచ్చేసి ఉండేవి. పైన వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదా, కానీ అది అంతకుముందే కట్ చేసి ఉంటే చెట్టు చుట్టూ మంచిగా వచ్చేది. చూడండి ఎంత ఆకో అసలు. ఇది బోసిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది చెట్టు. మనకి కరెక్ట్గా 3 వీక్స్లో అండి చిగుళ్ళన్నీ వచ్చేస్తాయి. అండ్ ఈ 3 వీక్స్ మనకి ఈ ఆకు అంతా వచ్చేస్తుంది. చూపించు, నీట్గా ఉంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. నీట్గా ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ నుంచి వచ్చే ఇవంతా చాలా ఫ్రెష్గా వస్తాయి ఇక చిగుళ్ళు. ఇక్కడ కాయలు ఉన్నాయి కూడా, కొంచెం ఆ కొమ్మ వరకు కట్ చేసేసి, కాయలు ఉన్న వరకు పట్టుకో. సో ఇప్పటి వరకు ఇదైతే మన హార్వెస్ట్. అండ్ ఈ మొక్క చూసారు కదా, అబ్బాయి ఎంతమంది చెప్పారండి కరెక్ట్గా అసలు తిప్పతి. కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఆన్సర్ చేస్తారని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కమెంట్స్ చేసిన వాళ్ళందరికీ. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా. ఇలాంటి మొక్కలు అందరికీ తెలుస్తున్నాయి, ఇప్పుడు ఇవి మంచిగా యూస్ చేస్తున్నారు అందరూ హెల్త్ కోసం అనేది హ్యాపీ అనిపించింది. అండ్ మా గార్డెన్ నచ్చినా, మీకు కొంచెం ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నా కూడా ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నోటిఫికేషన్స్ మేము పెట్టగానే, మీకు వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, వీడియోస్ మిస్ అవ్వకుండా. నెక్స్ట్ కొత్తిమీర వచ్చేస్తుంది అది. ఇదిగోండి లాస్ట్ వీడియోలో చూసారు కదా, వచ్చేస్తుంది కొత్తిమీర కూడా. ఎంత కొత్తిమీర వస్తుందో. నాకు ఇలా ఆకుకూరలు ఏమన్నా మంచిగా ఫ్రెష్గా వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇవి వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇదిగో ఇది లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, పాలకూర చిన్న ముక్కలు వచ్చేసినాయి చూసారా. కొన్ని అయితే ఇదిగో వస్తూ ఉన్నాయి ఇంకా. అండ్ పక్క దాంట్లో కూడా అంతే, ఇప్పుడు ఒకటే వచ్చింది. ఈ వేపాకులు అనుకుంటున్నారు కదా, ఇవి వేపాకులు కాదండి, కరివేపాకు. ఎంత బాగుందో చూడండి అసలు, చిగురు చూసారా ఫ్రెష్. మన ఇంట్లో చెట్లవి ఎంతైనా ఎంత బాగుంటాయో. ఇవి ఏంటంటే ఇంట్లో నుంచి బయట పెట్టినప్పుడు చాలా బాగా మంచి చిగుళ్ళు వచ్చినాయండి. ఇక్కడ చూస్తే మీరు సన్బర్న్కి ఇలా ఆకులన్నీ ఇలా అయిపోయినాయి అనమాట. సో స్టార్టింగ్లో ఆకులు ఇలాగే అవుతాయి, మనము బయట పెట్టుకున్నప్పుడు ప్రూన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఫ్రెష్గా వస్తాయి. అండ్ చెట్టుకు కూడా మనం ప్రూన్ చేసుకునే కొద్దీ ఒక కొమ్మ చేస్తే దాని నుండి చాలా కొమ్మలు వస్తాయి. సో గుబురుగా వస్తుంది అనమాట. సో నాకు ఇది చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో చూడండి. అండ్ ఇక్కడ పురుగులు ఉన్నాయి చూడు, ఎన్ని ఉన్నాయో చూడు. పేనుబంక అంటారు దాన్ని, పేనుబంక. ఇది యాక్చువల్గా మేము మనం వేప నూనె ఇవి కొడదాం అనుకున్నాము, కాకపోతే ఇది ఎలాగో ప్రూన్ చేస్తున్నాము, ఇంకెలాగో పడేద్దాంలే అని చెప్పి ఆకుల కిందవి మేము ఇంకా వీటికి ఏమీ స్ప్రే చేయలేదండి మెడిసిన్. కాకపోతే పైన వచ్చిన ఫ్రెష్ ఆకులకైతే ఏమీ లేదు, నీట్గా ఉన్నాయి అసలు మంచిగా. ఇట్లా ఇంట్లో వచ్చింది.
ఇంట్లో వచ్చినాయి. సో ఫ్రెష్ ఆకులకి అయితే అసలు ఏమీ రాలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఆకు. సో ఇప్పుడైతే హార్వెస్ట్ అయిపోయిందండి. ఏమేమి హార్వెస్ట్ చేసుకున్నామో చూడండి. సో పాలకూర, ఇదైతే తోటకూర పెద్ద బౌల్ నిండా వచ్చింది. ఏంటి బబ్లీ అది? తోటకూర. అండ్ ఇది వచ్చేసేసి ఇదేంటి బబ్లీ? కొత్తిమీర. అండ్ ఇది మింట్. ఫస్ట్ కట్ చేసాం కదా మనము, కొంచెం గాలికి వడిలినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేసి చూసారుగా కరివేపాకు. సో ఇదండి ఇవాల్టి మా ఆకుకూరల హార్వెస్ట్. చూసారు కదా అన్ని గ్రీన్స్ అన్నమాట. సో ఒక ఫ్యూ పచ్చిమిరపకాయలు, ఒక 4 చిక్కుడుకాయలు తప్ప మిగతావన్నీ ఆకుకూరలు. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. సో మీకు కూడా వీలైతే పాట్స్లో అయినా సరే కొంచెం చిన్న చిన్నగా ఆకుకూరలు అనేది వేసుకోండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఎంతైనా మన ఇంట్లో పండించుకున్న హార్వెస్ట్ కానీ అది ఆకుకూరలు ఏవైనా సరే చాలా హెల్దీ అనిపిస్తుంది. అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. సో మీకైతే ఇవాళ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.